కోనసీమ జిల్లా పి గన్నవరం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి పులపర్తి నారాయణమూర్తి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన కొండేటి చిట్టిబాబు గారి మీద పోటీ చేసి 13,505 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కొండేటి చిట్టిబాబు గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన పాముల రాజేశ్వరి గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన నేలపూడి స్టాలిన్ బాబు గారి మీద పోటీ చేసి టీడీపీ మీద 22,207 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి విప్పర్తి వేణుగోపాల్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో ఈ పార్టీలకు పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని కనుక ఒకసారి మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 81,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 67,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండుంటే 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచిన ఈ సీటు ఖచ్చితంగా 14,000 ఓట్ల ఆధిక్యతతో ఈ సీటు కూటమి అభ్యర్థి గెలిచి ఉండేవారని అనిపిస్తుంది. ఇక ఈ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం 100% ఉంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.